సాధారణ జనాలు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఈ బీమా సంస్థలు ఏం చేస్తుంటాయంటే ఈ జనాలను పీడిస్తూ ఉంటాయి. వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ఇది మెన్షన్ చేయలేదు, ఇది పెట్టలేదు కాబట్టి ఇది దీనికి వర్తించదు అన్నదాన్ని కూడా ఈ బురుడి కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మామకి ఈ చిక్కులో పడిపోయిందట. ఈ ఇన్సూరెన్స్ ఒక బీమా సంస్థకు సంబంధించి కూడా ఈ రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు, పెండింగ్లో ఉన్నాయన్న దాన్ని కూడా తను ఉన్నతాధికారుల దగ్గర కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో దానికి సంబంధించి ఒక వార్త చూస్తున్నాం, ఒకసారి చదివించే ప్రయత్నం చేద్దాం. సీఎం మామకు బీమా సంస్థ చుక్కలు చూపిస్తుందట. గతంలో పోలియో వచ్చిందని చెప్పలేదని గుండె ఆపరేషన్ క్లెయిమ్ తిరస్కరణ చేసిందట. 5 ఏళ్ల పాలసీ కట్టించుకున్న కొర్రీ చేస్తే కుదరదు అనేది చెప్తున్నారు. సో బీమా సంస్థ చర్య వికలాంగుల హక్కుల ఉల్లంఘనే అనేది అనేది కూడా వినిపిస్తున్నది. వడ్డీతో చెల్లించాలి వినియోగదారుల ఫోరం ఆదేశం చేసిందట. సో వినియోగదారుల ఫోరంకి కంప్లైంట్ చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనమామ గారు. అయితే చిన్నతనంలోనే పోలియో వచ్చిన సమయం ప్రస్తావించినందుకు వైద్య బీమా క్లెయిమ్కు నిరాకరించినటువంటి బీమా సంస్థకు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 9% వడ్డీతో బీమా మొత్తం కూడా ఆలస్యానికి పరిహారం 45 రోజుల్లో చెల్లించాలనేది ఆదేశించింది. సదరు ఆరోగ్య బీమా సంస్థ అడ్డగోలు నిబంధనలు చూపుతూ క్లెయిమ్ చెల్లించకపోవడంపై కూడా ఫోరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకల్య వ్యక్తుల రక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులైనటువంటి నేరం అవుతుందనేది హెచ్చరించింది. బాధితుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ కావడం గమనార్హం అనేది తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మామనట. అయితే బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్నటువంటి సుధిని పద్మారెడ్డి 76 సంవత్సరాలు ఉంటాయట. సో ఏళ్ల వయసులోనూ పోలియో సోకి అంగవైకల్యం సంభవించింది. ఆయన 2019లో నివా భూపా ఆరోగ్య బీమా సంస్థ నుంచి కూడా 20 లక్షల పాలసీ కొనుగోలు చేసేటట. అయితే తర్వాత ఈ పాలసీని 2025 వరకు కూడా రెన్యువల్ చేసుకున్నాడట. సో పాలసీ తీసుకున్న సమయంలో బీమా సంస్థ ప్రతినిధి కళ్ళకు స్పష్టంగా కనిపించే విధంగా పద్మారెడ్డి అంగవైకల్యం ఉన్నది, ఆయన దాచే ప్రయత్నం కూడా చేయలేదు. కాకపోతే బీమా సంస్థ ప్రతినిధి దాన్ని నమోదు చేయలేదు. పద్మారెడ్డికి 2024 మేలో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారట. ఇది పరిస్థితి. సో తనకి పోలియో రావడం వల్ల సో తను అంగవైకల్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి తనకి. సో అది కూడా అందులో మెన్షన్ చేయలేదు అనేది ఆ బీమా సంస్థ చెప్తున్నది. కానీ ఇక్కడ ఈ ఫోరం సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే ఆ ఫోరం మీరు అందులో క్లెయిమ్ చేయలేదు, మీరు అందులో మెన్షన్ చేయలేదని మీరు అంటున్నారు. కానీ తను రెన్యువల్ చేసుకోవడానికి ప్రతిసారి వచ్చినప్పుడు తను చూస్తేనే అర్థమైపోతుంది కదా తనకు ఆ లోపం ఉన్నదనేది. సో దాని ద్వారా ఇబ్బంది పడుతున్నాడని తెలుసు కదా. ఇప్పుడు సడన్గా అంటే రెన్యువల్ చేసేటప్పుడేమో చేయించుకుంటారు డబ్బులు కట్టి, ఇంకా అది క్లెయిమ్ వచ్చేసరికి దాని మీద మరి ఇలాంటి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఆ డబ్బులన్నీ కూడా చెల్లించాలి. దాదాపు 9%తో 9 వడ్డీ శాతంతో కూడా చెల్లించాలని చెప్తున్నారు. అది కూడా దట్టు నెలన్నర లోపలనే అంటే 45 రోజుల లోపలనే చెల్లించాలనేది ఈ ఫోరం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే పరీక్షించినటువంటి కరోనరీ ఎంజియోగ్రామ్ చేశారు. సో శస్త్రచికిత్స ఆసుపత్రి ఖర్చులు చేసి దాదాపు కలిపి ఎంత అయినాయంటే 23.5 లక్షల బిల్లు కూడా అయిందనేది తెలుస్తున్నది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో జనరేట్ అయినటువంటి అన్ని బిల్లులను బీమా సంస్థకు సమర్పించారు. పాలసీ తీసుకున్న సమయంలో ఆయనకి పోలియో ఉన్నట్లుగా నమోదు చేయలేదని సాకు చూపుతూ బీమా సంస్థ ప్రతినిధులు క్లెయిమ్ను నిరాకరించారట. దాంతో సూదిని పద్మారెడ్డి తనకు న్యాయం చేయాలనేది వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. పాలసీ తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఫోరంలో వైకల్యం గురించి కూడా ప్రస్తావించలేదని, కాబట్టి సంస్థ నిబంధనల ప్రకారం బీమా క్లెయిమ్ను తిరస్కరించామనేది భూపా లిఖితపూర్వక వివరణ ఇచ్చిందని తెలుస్తుంది ఆ సంస్థకు సంబంధించి. అదే వినియోగదారుల ఫోరం భూపా బీమా సంస్థ తీరును కూడా తప్పుపట్టింది. ఫిర్యాదుదారుడు 2019 నుంచి కూడా పాలసీని 5 ఏళ్లుగా పునరుద్ధరించుకుంటూ వస్తున్నాడు, అంటే రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ సమయంలో బీమా సంస్థ ప్రతినిధులు ఆయన వైకల్య పరిస్థితి గమనించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా సరిగ్గా బీమా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కారణం చూపి తిరస్కరించడం సరికాదనేది తప్పని ఫోరం అభిప్రాయపడుతున్నది. బీమా సంస్థ వ్యవహార శైలి దివ్యాంగుడైనటువంటి సీనియర్ సిటిజన్ను అవమానించే విధంగా ఉందనేది వ్యాఖ్యానించింది. వైకల్యం సాకుగా చూపుతూ
క్లెయిమ్ను తిరస్కరించే డిసేబుల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామనేది హెచ్చరించిందట. వైకల్యం ఉన్నప్పటికీ కూడా పాలసీ తీసుకున్న సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదైనా కారణాలతో అనారోగ్యానికి గురైతే క్లెయిమ్ ఇవ్వాల్సిందేననేది తెలిసి చెప్పింది. క్లెయిమ్ మొత్తం కూడా దాదాపు 2 లక్షలకు 90% వడ్డీ కూడా మానసిక వేదికకు కూడా గురి చేసినందుకు కూడా 2 లక్షల పరిహారం కూడా వేసిరట. సో ఈ వడ్డీ 9% కట్టాలి, దాంతోపాటు మానసిక వేదికకు గురి చేసినందుకు కూడా ఆయన ఒక వృద్ధుడు. సో దానికి సంబంధించి 2 లక్షల పరిహారం వేసిందట. కోర్టు ఖర్చుల నిమిత్తం కూడా మొత్తం 10,000 బాధితుడికి ఇవ్వాలి బీమా సంస్థ ఆదేశించిందట. అదనంగా వినియోగదారుల రక్షణ చట్టం కింద మరో ₹1,00,000 పరిహారాన్ని కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి 45 రోజుల్లోగా జమ చేయాలని చెప్పింది. 45 రోజులు దాటితే మరో ₹1,00,000 పరిహారం కూడా చెల్లిస్తామనేది ఆదేశాలు ఇస్తూ ఒక్కింటి నరసింహారావు, పీవీటీఆర్, జవహర్ బాబులతో కూడా ఫోరం బెంచ్ జూలై 15న తీర్పు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఇది ఏదో గప్పుడే చేసుకుంటే అయిపోవు కదా. ఈ ఈ క్లెయిమ్ సంబంధించినటువంటి ఎవరైతే సంస్థ ఉంటుందో ఇన్సూరెన్స్ సంబంధించిన సంస్థలు కూడా, సో ఇక్కడ వ్యవహార శైలి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ముందుగా క్లెయిమ్ తీసుకునేటప్పుడైనా సార్ అనొచ్చు కూడా, ఇది తీసుకోండి, అది తీసుకోండి, ఇన్సూరెన్స్ మీకు ఇంత వస్తుంది, అంత వస్తుంది, ఇది చేస్తాం, అది చేస్తాం, మీకు ఎట్లాంటి ఇందులో అన్యాయం ఉండదు, మీకు ఈ క్లెయిమ్ ఈజీగా జరిగిపోతుంది, మా బ్యాంకులో తీసుకోండి, లేకపోతే మా సంస్థలో తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి అని చెప్పి కూడా బురిడి కొట్టిస్తారు. ముందుగానేమో సార్ అంటారు, తర్వాత ఈ క్లెయిమ్ వచ్చేసరికి కూడా మొత్తం తీసి పక్కన పెట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. దట్టు స్వయాన ముఖ్యమంత్రి మామ కావడంతో ఈ కేసు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది, సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతూ ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రి మామనే బురిడి కొట్టిస్తున్న సంస్థలు, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తిను ఈ ఫోరంకి సంబంధించి, వినియోగదారుల ఫోరంకి సంబంధించి కూడా, ఈ సంస్థకు సంబంధించి కూడా తను ఫిర్యాదు చేసుకోవడం వల్లనే ఇదంతా కూడా బయటకు వచ్చింది. సో ఇది సాధారణ జనాలకైతే ఇదంతా ఏం చేయాలి, ఎక్కడ పోవాలనేది కూడా తెలియదు. చాలా చూస్తుంటాం, ఇట్లాంటి కేసులు తరచూ చూస్తుంటాం. చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ క్లెయిమ్ తీసుకున్నాక ఇన్సూరెన్స్ కంపెనీలు ఎగ్గొట్టి వారి డబ్బులు ఉట్టిగానే కట్టుకొని పక్క పెట్టేసి కూడా పరిస్థితులు కూడా ఉంటాయి. సో వారందరూ కూడా చాలా వరకు కూడా చూస్తుంటాం, తరచూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి వాళ్ళు చివరికి ఖతమయ్యే పరిస్థితులు ఉంటాయి తప్ప వారికి ఈ ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితులు ఉండవు. చాలా కేసెస్ చూస్తూనే ఉంటాం ఇట్లా. సో ఇది మరి ముఖ్యమంత్రి మామ అయ్యేసరికి ఇక్కడ కొంత తనకి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సరే, ముఖ్యమంత్రి మామ అయినా ఇంకోరైనా సరే న్యాయం జరగాల్సిందే. సో ఈ సంస్థకు వెళ్ళి, అంటే దీనికి సంబంధించినటువంటి వినియోగదారుల ఫోరంకి వెళ్ళి తను అర్జీలు పెట్టుకున్నాడు కాబట్టే తనకి న్యాయం దక్కింది అనేది తెలుస్తూ ఉన్నది. సో మొదటికే ఇచ్చేస్తే అయిపోతుండే కదా, 23 లక్షలు ఏదో చెల్లిస్తే అయిపో. ఇప్పుడు ఏం జరిగింది, 23 లక్షలకు అదనంగా 9% వడ్డీ కట్టాలి, దాంతోపాటు ఈ లేట్ అయినందుకు 2 లక్షలు కట్టాలి, దాంతోపాటు ఇంకా లేట్ చేస్తే 45 రోజులు గడువు ఇచ్చారు కదా, ఈ 45 రోజులు గడువు లోపల కట్టకపోతే ఇంకో 1 లక్ష కూడా పే చేయాలి. సో అదనంగా 10 లక్షల పైన కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లాంటి వ్యవస్థలు ఏమైనా ఉంటే బంద్ చేసుకోండి. ఈ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ పేద ప్రజలను పీడించేటటువంటి, అమాయకులను పీడించేటటువంటి ప్రజలను ఏమైనా ఉంటే కూడా బంద్ చేసుకోండి. సో ప్రజలందరూ కూడా చాలా తెలివివంతంగా పోతూ ఉన్నారు. ప్రతిదీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, పేపర్లో వస్తున్న దాన్ని కూడా ఫాలో అవుతున్నారు. మీరు ఎన్ని బురిడీలు కొట్టించినా కూడా న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. సో నిజంగా అందులో వైకల్పం, అందులో నిజంగానే తప్పులు ఉన్నాయి, లేకపోతే అందులో నిజంగానే తను మెన్షన్ చేయలేదు అనుకున్నప్పుడు అక్కడ ఈ కేసుకి సంబంధించి చూస్తే తను డైరెక్ట్గా వచ్చి రెన్యువల్ చేసుకున్నప్పుడు కనిపిస్తాడు కదా, తనకు పోలియో వచ్చింది, నడవలేడు, లేకపోతే ఇంకోటి జరిగింది, తనకు ఆరోగ్య సమస్య ఉన్నదనే దాన్ని కూడా అప్పుడు రెన్యువల్ చేసే ప్రాసెస్లో ఎందుకు చెక్ చేయలేదు, అప్పుడే ఎందుకు క్లెయిమ్ని డిస్కనెక్ట్ చేయలేదు, అప్పుడే ఎందుకు క్లెయిమ్ని తీసేస్తే అయిపోతుండే కదా. సో డైరెక్ట్గా స్వయాన తను క్లెయిమ్ని తీసుకునే టైంలో కూడా ఇవన్నీ సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది అనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామకు జరిగినటువంటి సంఘటన విషయంలో మీరు ఏమనుకుంటున్నారు అనేదాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.